అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది చిన్నుగారు. అనుకున్నట్టుగానే ఓ అరగంటలో అందరూ మీట్ అయ్యారు. రేయ్ బావా, వసుధ గురించి ఆ బండదాన్ని కనుక్కోవాలంటే ఈ సత్యగాడే కరెక్ట్. వీడి మాటే అది వింటుంది అన్నాడు రిషి. కాదు మామా, వీడబద్ధం చెప్తున్నాడు. ఈ బక్కోడంటే దానికి పిచ్చి. ఎప్పుడు రాజా నా రాజా అంటూ ఉంటుంది అన్నాడు సత్తి. గీత రిషి వైపు కోపంగా చూస్తుంది. ఓసేయ్, నువ్వట్టా చూడకమ్మా. వాడేదో అన్నాడు గాని రిషి. ఇంతలో ఇది ఎక్కడ ఉన్నా నూరేళ్లు బతికిద్దిరా అన్నాడు సత్తి ఎదురుగా రోడ్ అవతల వైపు నుండి వాళ్ళ వైపే చూస్తున్న బంతిని ఉద్దేశించి. బంతి చూపులు నేరుగా రిషి మీదే ఉండటంతో గీతకి కోపం వచ్చి దీని సంగతి ఇట్లా కాదు అని పక్కనే ఉన్న కర్ర తీసుకొని పైకి లేచింది. వెంటనే రిషి గీత చెయ్యి పట్టుకొని ఒసేయ్ వద్దే, వదిలేయే, అది పిచ్చిది పాపమే అన్నాడు. ఏంటి, దానిమీద అంత జాలి చూపిస్తున్నావు? ముందు చెయ్యి వదులు, లేకపోతే ముందు నీకు పడతాయి అంది గీతయ్య. అది కాదే, నా కోసం కాదే, మన అక్కయ్యగాడి కోసం. ఇప్పుడు వసుధ గురించి అది ఒక్కతినే చెప్పగలిగింది అన్నాడు రిషి. గీత ఆకాష్ వైపు చూసి సరే అని సైలెంట్ అయింది. రేయ్ మామా, వెళ్ళి దాన్ని తీసుకురారా అన్నాడు రిషి సత్తితో. నేను వెళ్ళనురా. వెళితే ఏంటి, సైట్ కొడుతున్నావా అంటూ ఏదేదో మాట్లాడుతుంది. కావాలంటే నువ్వెళ్ళు అన్నాడు. సత్తి అంతే. గీత నుండి బంతికి తప్పిన దెబ్బలు సత్తి వీపును చేరాయి. అబ్బా, ఓసే రాక్షసి, నువ్వు ఎన్ని కొట్టినా నేను వెళ్ళనే. కావాలంటే మీవాడినే వెళ్ళమను అన్నాడు సత్తి. ఇంక చేసేదేం లేక రిషిని తీసుకువచ్చి గీత పక్కన కూర్చోబెట్టి, బంతి, అది నీ నుండి ఓ చిన్న హెల్ప్ కావాలి బంతి అని అడిగాడు. బంతి కళ్ళు ప్రశ్నార్థకంగా రిషిని చూస్తూనే ఉన్నాయి. అది బంతి, నిన్న నీతో గుడికి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు రిషి. బంతి అందరి వైపు చూసి నేను చెప్పను అంది. ఏమే, ఎందుకు చెప్పవు అంటూ సత్తి బంతి మీదకు వెళ్లడంతో, రే నువ్వాగరా, నేనిక్కడ మాట్లాడుతున్నా కదా అన్నాడు రిషి. బంతి, ఎందుకు చెప్పవు అని అడిగాడు రిషి. నీకు నేనంటే ఇష్టం లేదుగా అంది బంతి అమాయకంగా. ఆమె అమాయకమైన మాటలు అక్కడ అందరి మదిని తాకాయి. బంతి, అసలు నీకెవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అడిగాడు రిషి. బంతి గీత వైపు చూసింది. బంతి చూపులు అర్థమైన రిషి, గీత ఇటురా అని పిలిచాడు. ఎందుకు రమ్మన్నాడో అర్థం కాని గీత రిషి దగ్గరకు రాగానే గీత చెయ్యి పట్టుకొని, దీని పేరు గీత. ఇది మా పరిచయం 5 ఇయర్స్ అయితే మేము 2 ఇయర్స్ నుండి రిలేషన్షిప్లో ఉన్నాం అని చెప్పాడు రిషి. అందరూ బంతి వైపే చూస్తున్నారు, తను ఎలా రియాక్ట్ అవుతుందో అని. బంతి కళ్ళలో నుండి నిదానంగా కన్నీళ్లు కారుతున్నాయి. అయినా బంతి తనకు ఎంతో ఇష్టమైన చిప్స్ తింటూనే ఉంది. ఒక్కసారిగా బంతి పెద్దగా ఏడవటం స్టార్ట్ చేసింది. ఓసే ఏడవకే, నువ్వు అలా ఏడుస్తుంటే మాకు మీ మీదే పిచ్చి కోపం వస్తుంది అన్నాడు సత్తి. రిషి బంతి చేతిని తన చేతిలోకి తీసుకుని, బంతి, నాకన్నా మంచోడు, నిన్ను బాగా చూసుకునేవాడు వస్తాడ్రా. నువ్వంటే మా అందరికీ ఇష్టం, కాకపోతే కొద్దిగా ఆట పట్టించాం అంతే అన్నాడు రిషి. అవును అని వంతే పాడింది గీత. అప్పటికి బంతి ఏడుపు ఆపకపోయేసరికి ఆకాష్ వచ్చి బంతి పక్కనే కూర్చొని, బంతి, నువ్వు మా ఫ్రెండ్విరా, నువ్వు అలా ఏడిస్తే మాకు చాలా బాధగా ఉంటుంది. అయినా ఈ బక్కోడు నీకు సెట్ కాదు. నీలా బొద్దుగా బండగా నువ్వు ఏడిస్తేనే ఎంతో ఫీల్ అయ్యేవాడు వస్తాడ్రా అంటూ సత్తి వైపు చూశాడు ఆకాష్. నిజమా అంది బంతి ఓవైపు ఏడుస్తూ మరోవైపు చిప్స్ తింటూ. అవును బంతి, ఈ బక్కోడికి ఈ రాక్షసే కరెక్ట్. ముందు నువ్వు కళ్ళు తుడుచుకో అన్నాడు ఆకాష్. హా సరే అన్నయ్య అంది బంతి. అన్నయ్య అన్న బంతి పిలుపుకి అందరూ విచిత్రంగా ఆకాష్ వైపు చూశారు. ఏం చేశావురా దీన్ని, మర్యాదగా అన్నా అంటుంది అన్నాడు సతీ. రే పోరా బండోడా, అది బంతి. ఓసే బండదనా, నువ్వు కూడానా అన్నాడు సత్తి. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. బంతి వసుధ డీటెయిల్స్ అన్నాడు రిషి. బంతి రిషి వైపు చూసింది. అంటే బంతి నాకు కాదు, మీ అన్నకు అని అక్కి వైపు చూశాడు రిషి. తన పేరు వసుధ అని మీరే చెప్పారు కదా, ఇంకేం కావాలి అంది బంతి. అంటే అడ్రస్ అని నసిగాడు రిషి. మా ఇంటికి 2 ఇళ్ల తర్వాత వాళ్ళ ఇల్లు. మరి వాళ్ళ పేరెంట్స్ అని అడిగాడు రిషి. వాళ్ళ నాన్న ఉన్నాడు కానీ. కానీ చెప్పే అన్నాడు సత్తి. వాళ్ళ అమ్మ ఈ మధ్యనే ఓ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ మాటకు ఆకాష్ అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోయాడు. అవును, వసుధ వాళ్ళ అమ్మా నాన్న బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ అమ్మ అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ నాన్న హెల్త్ కూడా బాగా దెబ్బతినడంతో ఓ యాడ్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటుంది అంది బంతి. అంతా విన్న రిషి, సత్తి, గీత కొంచెం బాధపడ్డారు. అంతలో సత్తి రిషిని పక్కకు తీసుకువెళ్ళి, రే మామ, వసుధ అమ్మ గురించి బంతి చెప్పగానే వాడెందుకు వెళ్ళిపోయాడ్రా అని అడిగాడు. రిషి ఏం చెప్పకపోవడంతో, అంతేరా,
నేనే మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకున్నా. కానీ మీకు ఆ ఉద్దేశ్యమే లేదని ఇప్పుడు అర్థమవుతుంది. సారీ మామ, ఇంక బాయ్ అన్నాడు సతీ. రేయ్ సతీ, ఆగురా అని వెళ్ళిపోతున్న సతీని పిలిచి, ఆ యాక్సిడెంట్ చేసింది అక్కియేరా అని చెప్తాడు. ఏంటిరా నువ్వనేది అన్నాడు సతీ ఏం అర్థం కాక. అవునరా, అనుకోకుండా అక్కి చేసిన యాక్సిడెంట్లో వసుధ వాళ్ళ అమ్మ ప్రాణాలు పోయాయిరా అని చెప్పాడు రిషి. ఆ తర్వాత కట్ చేస్తే, నాన్న, మీకు లంచ్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. మధ్యాహ్నం మర్చిపోకుండా తినండి. మళ్ళీ మీరు తినకపోతే నేను ఊరుకునేది లేదు. మందులు వేసుకోవడం కూడా మర్చిపోవద్దు అని నాన్న రామారావుకి జాగ్రత్తలు చెప్పి హడావిడిగా రెడీ అవుతుంది వసుధ. ఈరోజు సెమినార్ ఉంది. అందులో మా గుండు హనుమంతరావు గాడు నా మీద చాలా ఫైర్గా ఉన్నాడు. క్లాస్కి సరిగ్గా రావడం లేదని అనుకుంటూ అద్దం ముందు కుస్తీ పడుతూ ఉంది. అంతలో వచ్చిన బంతిని చూసి, ఏమీ బంతి, పొద్దున్నే ఇటొచ్చావు? సారీ ఇప్పుడు బయటికి చిప్స్కి అని మాత్రం అడగకు. అసలే నాకు కాలేజ్కి లేట్ అయింది. కావాలంటే సాయంత్రం వెళ్దాం అంటుంది. వసు, అది కాదే, నీకు మా ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా, సాయంత్రం వాళ్ళని మీట్ అవ్వాలి. నాన్న, ఆయనన్నా నా వెనక రావాలి, లేక నువ్వు లేంది బయటికి పంపడని తెలుసు కదా, అందుకే. సరే సరే, సాయంత్రం వచ్చాక చూద్దాం, బాయ్ అంటూ బ్యాగ్ తీసుకొని బంతి చీక్స్ మీద ఓ కిస్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది వసు. కాలేజ్లో వసుధ చెప్తున్న టాపిక్ మీద అంతకుముందు వేరే వాళ్ళు సెమినార్ ఇచ్చేయడంతో లెక్చరర్ హనుమంత్ వసుధ సెమినార్ని రిజెక్ట్ చేస్తున్నాడు. సార్ సార్, ప్లీజ్ సార్, నాకు ఇదే టాపిక్ మీద వేరే వాళ్ళు సెమినార్ ఇచ్చారని తెలీదు సార్. ఇప్పుడు తెలిసింది కదా వసుధ, వెళ్ళి ఇంకో టాపిక్ ప్రిపేర్ అయ్యిరా. ఇంకో టాపికా సార్? ఇంకో వారం పట్టిద్ది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. నాకు తెలుసు వసుధ, యు ఆర్ సో ఇంటెలిజెంట్ అని. త్వరగానే ప్రిపేర్ అవుతావు. వెళ్ళి ఆ పని చూడు, నాతో మాటలు వేస్ట్ అని వెళ్ళిపోయాడు. ఛీ, నిజంగానే గుండుగాడు అనిపించుకున్నాడు. వేరే వాళ్ళు చెప్పిన టాపిక్ మీద మనం సెమినార్ ఇవ్వకూడదా? ఇంకొకడు టమాటాలు కొన్నాడని వీడింట్లో టమాటాలు వాడటం మానేస్తాడా ఏంటి? మళ్ళీ పెద్ద ఫోజు. ఛీ, ఈ మాత్రం దానికి పొద్దున్నే పరుగులు పెట్టి రావటం ఎందుకో నేను. ఇంకా ఇక్కడ ఉండటం కూడా వేస్టే. వెళ్ళి ఆ బంతితో కూర్చొని ఏంచక్కా బంతాట ఆడుకోవచ్చు. కానీ టైం కాని టైంలో మెయిన్ గేట్ దాటనివ్వరు కదా. లాభం లేదు. వసు, చెలో వాల్ జంప్ అంటూ మెయిన్ గేట్ వరకు వెళ్ళి అక్కడి నుండి మెల్లిగా స్టోర్ వైపు వెళ్ళి అక్కడ ఉన్న గోడను అందుకొని యువతలకి దూకి వడివడిగా తన స్కూటీ పార్క్ చేసిన ప్లేస్కి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది. కొద్ది దూరం వెళ్ళాక వెహికల్ పక్కన పెట్టి కాల్ చేసింది. ఓసే బంతి బంగారం, ఇంటికి వచ్చేయి, నేను వచ్చేస్తున్నా. మనం ఏం చక్క చిప్స్ తింటూ సినిమా చూద్దాం. మరి సెమినార్ అన్నావు కదా వసు అంది బంతి. సెమినార్ లేదు గెమినార్ లేదు, అస్సలు ఇవ్వను. పోనీలే, పాపం ఏదో ఫీల్ అవుతాడని వస్తే ఆ గుండుగాడు ఓ ఓ అని పోజు కొడుతున్నాడు. అస్సలు చెప్పను. చెప్పకపోతే ప్రాబ్లం అయిపోతుందేమోనే అంది బంతి. ప్రాబ్లం లేదు, ఏం లేదు. అసలు ఏం చేస్తాడో చూస్తా. మహా అంటే మార్క్స్ తగ్గిస్తాడు, అంతేగా అని చెప్పి కాల్ కట్ చేసింది. అక్కి అండ్ గ్యాంగ్ అందరూ తమ స్పాట్లో క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు. రే ఎదవా, చీటింగ్ చేయకుండా ఆడురా అని రిషి తలపై ఒక్కటి ముట్టింది గీత. ఎహే ఆగే, చీటింగ్ లేదు ఏం లేదు. ఇప్పుడు చూడు కాయిన్ ఎలా పడిపోద్దు అంటూ షార్పుగా కొట్టాడు రెడ్ కాయిన్ని. అంతే. హే చూసావా ఎలా కొట్టానో అన్నాడు రిషి. ఓసే గీత, వీడిదంతా మోసమే. ఒక్క రోజైనా చీటింగ్ చేయకుండా ఆడాడా అన్నాడు సత్తి. అవునరా, 5 ఏళ్ల నుండి చూస్తూ కూడా వీడితో ఆడటానికి కూర్చున్నాం కదా, అదేరా మన తప్పు అంది గీత. ఆకాష్ సైలెంట్గా నవ్వుతూ ఉన్నాడు. వదిలేలేవే, ఏదో ఫన్కేగా ఆడుతున్నాం అన్నాడు అక్కి. అది మామ, అటా చెప్పు ఈ ట్యూబ్లెట్స్కి. అయినా నువ్వు మామ ఫ్రెండ్ అంటే ఇట్టే అర్థం చేసుకుంటావు. ఈ 2 గాడిదలున్నా ఎందుకు అన్నాడు రిషి గీతని సత్తిని చూస్తూ. ఏరా, నన్ను గాడిద అంటావా అని కోపంగా చూసింది గీత. ఆ అంటే బంగారం, ఫ్యూచర్లో నా బరువు మోయాల్సింది నువ్వే కదా అని. ఓరి వీడి వేషాలో అన్నాడు సత్తి. అంతలో అక్కడికి బంతి వచ్చింది. బంతి, బంతి, ఏమైపోయావు ఈ 2 రోజులు అని అడిగింది గీత. బంతి రావడమే, రే బండోడా లే అంది సత్తిని. ఓసే బంతి, నువ్వు నన్ను బండోడా అంటే నేను ఊరుకోనే. ఎందుకంటే మనల్ని మనం అనుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారే. సరే అయితే జరుగు అంది బంతి. ఓసే, ఇది ఇద్దరు కూర్చునే ప్లేసే, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా వస్తే నాలో సగం నీలో సగం గాలిలో కూర్చోబెట్టాలి. ఆ ఒక్కడిని జరగమను అంతగా అయితే అన్నాడు సతీ. ఒరేయ్ పోరంబోకు, ఎప్పుడు చూసినా నా మీదే ఉంటాయిందిరా నీ చెత్త కళ్ళు. ఇదిగో బంతి అని రిషి అంటుండగానే బంతి తన 2 చేతులతో రిషిని ఎత్తుకుంది. ఓసే రాక్షసి, ఇట్టే ఎత్తేసావింటే వదిలే చచ్చిపోతానే. ఓసే గీత, నువ్వైనా చెప్పే. నేనా? అయినా నేను గాడిదని కదా.
కాసేపైనా నీ బరువు నాకు తగ్గని అంది రాక్షసి. ఇందాక మాటలు మనసులో పెట్టుకుని ఇద్దరూ ఒకటై నన్ను దీని చేతిలో బలిచేస్తున్నారు. ఒరే అక్కి, నువ్వైనా చెప్పరా, దీని పట్టుకి ఊపిరి రావటం లేదు అన్నాడు రిషి. బంతి, వదిలే, వాడిని కావాలంటే దా నా పక్కన కూర్చో అన్నాడు అక్కి. బంతి రిషిని వదిలి అక్కి దగ్గరకు వచ్చింది. అంతలో దూరం నుండి నవ్వు వినపడటంతో అందరూ అటువైపు చూశారు. ఎదురుగా వసుధ. వసుధను చూసి అర్థం కాక తమలో తాము చూసుకుంటున్నారు అక్కి అండ్ టీం. వసుధ నవ్వుతూ గ్రూప్ని చేరింది. మీరు అని అడిగాడు రిషి. అప్పుడే మర్చిపోయారా, యాడ్ దొంగ, దొంగ దొంగే, యాక్టర్ దొంగ అని మీ లడ్డు ఫ్రెండ్ అనటం అంది గీత. రిషి సతీ వైపు చూశాడు. సతీ హిహిహి అంటూ నవ్వాడు. రిషి తూ ఎదవా అన్నాడు. హా, గుర్తున్నారు, కానీ మీరు ఇక్కడ అని అడిగాడు రిషి. మా బంతి 2 రోజుల నుండి నా ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంది. అంతగా నాకు తెలీదు దీని ఫ్రెండ్స్ ఎవరబ్బా అని. సరే, నాకు మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తావా అంటే తీసుకువచ్చింది. తీరా చూస్తే మీరు అంది వసుధ. ఓ అవునా, అయితే వెల్కమ్ టు అవర్ గ్యాంగ్. నా పేరు రిషి, ఇది గీత. మీరు చెప్పారు కదా లడ్డూ ఫ్రెండ్ అని. అంత స్వీట్ నేమ్ వీడికి సెట్ అవ్వదు, కానీ వీడి పేరు సత్తి. ఇంకా వీడు ఆకాష్ అని అందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు రిషి. అందరికీ హాయ్ చెప్పి ఇంకా నా పేరు వసుధ. తెలుసు అన్నాడు సతీ. తెలుసా, ఎలా తెలుసు, బంతి చెప్పిందా అని అడిగింది వసు. రిషి సతీ కాలిని తోకి హా అవును, బంతినే చెప్పింది అన్నాడు రిషి. సరే, ఇంకా నేను క్యూబా కాలేజ్లో డిస్టెన్స్ మోడ్లో ఎంబీఏ చేస్తూ ఆ రోజు మీరు చూసినట్టు పార్ట్ టైం యాడ్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. అరే, అయితే మా కాలేజ్నే అంది గీత. ఏంటి, మీరు కూడా అదే కాలేజ్నా అని అడిగింది వసు. హా అవును, మేమంతా బీటెక్ నుండి ఫ్రెండ్స్ అన్నాడు రిషి. ఓ అవునా, మీరంతా ఎప్పుడు ఇలానే ఉంటారా, ఐ మీన్ ఇలాగే కొట్టుకుంటూ కలిసిపోతూ అంది వసుధ. ఆకాష్ వసుధ వైపే చూస్తూ ఉన్నాడు. హా అవును, అందరం రోజుకి ఒక్కసారైనా కలుస్తుంటాం. కుదరకపోతే కాల్ పెట్టి మాట్లాడుకుంటాం మాకు మేమే అన్నాడు రిషి. అలా కాసేపటికి సరే గాయ్స్, ఇంకా మేము వెళ్తాం, ఇప్పటికీ లేట్ అయింది అని అందరికీ చెప్పి వసుధ బంతి కొద్ది దూరం వెళ్ళాక, వసు నువ్వు బైక్ తీ, నా చిప్స్ అక్కడే మర్చిపోయా, వెళ్ళి తెచ్చుకుంటాను అని బంతి వసుధ పిలుస్తున్నా వినకుండా వెళ్ళింది. బంతి అక్కి దగ్గరికి వెళ్ళి హ్యాపీనా అని అడిగింది. అక్కి చిన్న స్మైల్ ఇచ్చి బంతి తలను నిమిరాడు. గీత రిషి వచ్చి థ్యాంక్స్ చెప్పారు. ఓసే బంతి, నువ్వు సూపరే అంటూ సత్తి బంతిని హక్ చేసుకున్నాడు. ఓరేయ్, ఏంటిరా ఇది అని గీత అడిగేసరికి ఆ అంటే మనకు హెల్ప్ చేసిందని అని బంతికి దూరంగా జరిగాడు సతీ. నెక్స్ట్ డే ఉదయం 6 గంటలు. ఆకాష్ రిషి రన్నింగ్ చేస్తున్నారు. వెనుకనే మన సత్తి కూడా జాగింగ్ లాంటి రన్నింగ్ చేస్తున్నాడు. ముగ్గురు కలిసి ఓ 2 రౌండ్లు కంప్లీట్ చేశారు. ఇంకో 3వ రౌండ్కి సత్తికి ఆయాసం ఒట్టి రొప్పుతూ ఇంకా నా వల్ల కాదు అని కూలబడిపోయాడు. అక్కి కంటిన్యూ చేస్తున్నాడు. రే చెత్తెదవా, ఏదో సన్నబడతావని తీసుకొస్తే అప్పుడే కూలబడిపోయావేమ్రా అని అడిగాడు రిషి. ఇంకా నా వల్ల కాదురా, 2 రౌండ్స్ వేసాగా, ఈ రోజుకి ఇంకా చాలురా అన్నాడు సత్తి. ఏంటి, 2 రౌండ్లు వేసావా, ఇదిగో ఇక్కడ ఓ 5 నిమిషాలు, అక్కడ ఓ 5 నిమిషాలు, అదిగో అక్కడ మరో 5 నిమిషాలు కూర్చొని చచ్చావు, దాన్ని జాగింగ్ అంటారా, కనీసం వాకింగ్ అని కూడా అంటారా అన్నాడు రిషి. ఏమో మామ, నాకు అవన్నీ తెలీదు, ఈ రోజుకి ఇంతే చాలు, కావాలంటే నువ్వు కంటిన్యూ చెయ్యి అన్నాడు సత్తి. అంతలో వసు బంతి కూడా గ్రౌండ్కి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడికి వస్తారా జాగింగ్కి అని అడిగింది వసుధ రిషిని. అవును, మీరు కూడానా అని అడిగాడు రిషి. హా అప్పుడప్పుడు. అవును, గీత రాలేదా, దానికి పొద్దు పొద్దునే ఇలాంటి చెడ్డ అలవాట్లు లేవులేండి. ఓ అవునా, నాదో రిక్వెస్ట్ రిషి అంది వసు. హా చెప్పండి వసుధ. హో రిషి, కాల్ మీ వసు. వసుధ ఈ అండి గిండి గార్లు వద్దు ప్లీజ్ అంది. రిషి ఓకే అని నవ్విడి. సరేరా వెళ్దాం జాగింగ్కి. హే బంతి, ఇక్కడే సత్తి దగ్గర ఉండు అంటూ వెళ్ళింది వసు. ఇంకా మాట్లాడేది లేక రిషి కూడా కంటిన్యూ చేశాడు. బంతి సత్తి పక్కనే కూర్చొని క్రంచీ చిప్స్ తింటూ ఉంది. ఏంటి, పొద్దున్నే తినడం స్టార్ట్ చేశావా, అబ్బా అట్లా తినకి, ఆ కరకర అనే సౌండ్ నా చెవులకి రోడ్డు రోలర్లా వినిపిస్తుంది అన్నాడు సత్తి. పోరా పో, నీకు పెట్టకుండా తింటున్నా అని నీ కుళ్ళు. అవును మరి, నువ్వు తినేది చికెన్ బిర్యానీ, మరి తినేది చిప్స్, దానికే నాకు కుళ్ళు. అవునే, ఏంటి 2 బాటిళ్ళు అని బంతి దగ్గర ఉన్న బాటిల్లు చూసి అడిగాడు. నేను చెప్పనురా నీకు అంటూ బాటిల్లు ఒళ్ళో పెట్టుకుంది బంతి. నువ్వు చెప్పేదేంటే, నేను చూడలేను అనుకుంటున్నావా అని బంతి ఒళ్ళో నుండి బాటిళ్లను బలవంతంగా లాక్కున్నాడు సత్తి. బాటిల్ ఓపెన్ చేసి చూస్తే ఒక దాంట్లో మంచినీళ్ళు, మరో దాంట్లో కాఫీ ఉన్నాయి. ఏంటే ఇవి, దేనికే ఇవి అని అడిగాడు సత్తి. నేను నీకు ఏం చెప్పనన్నాను కదరా, చెప్పను అంది బంతి.
ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో నేను ఈ నీళ్లు పారబోసి కాఫీ తాగేస్తా చెప్పు అన్నాడు. రేయ్ వద్దురా చెప్తా అంటూ చిప్స్ తింటే దాహం అవుతుంది కదా! అలా ప్రతిసారి షాప్‌కి వెళ్ళలేనని మా నాన్న ఇలా అరేంజ్ చేశాడు. మరి కాఫీ? ఇప్పుడు జాగింగ్‌కి వచ్చాం కదా! కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అమ్మ కాఫీ పెట్టి ఇచ్చింది. యాక్టివ్‌గా ఉండాలని అని చెప్పింది బంతి. అబ్బా! ఏం ఫ్యామిలీలే మీది. కూతురికి తగ్గ అమ్మ బాబు అన్నాడు సత్తి. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.